హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అకాలిపా విల్కేసియానే అనే అందమైన పొదల రూపంలో పెరిగే మొక్కల కోసం తెలుసుకుందాము. ఈ అకాలిపా విల్కేసియానే కాపర్ లీఫ్ ప్లాంట్, జాకబ్స్ కోట్ ప్లాంట్, ఫైర్ డ్రాగన్ ప్లాంట్ అని కూడా పిలుస్తాము. ఇక్కడ మనం చూస్తున్న అకాలిపా విల్కేసియానా పొదలు మంచి మిసమిసలాడే ఎరుపు రంగు, రాగి రంగు, కాపర్ కలర్, ఆకుపచ్చ, పేల్ ఎల్లో కలర్, వైట్ కలర్, పింక్ షేడ్స్లో అయితే ఉంటాయి. ఎంతో అందంగా ఉండే ఈ అకాల్పా విల్కేసియానా మొక్కల్ని మన గార్డెన్ ప్లాంట్స్గా, ఇక మన తోటలకి కంచెలుగా, పార్కుల్లో అలంకార మొక్కలుగా మనం పెంచుకుంటూ ఉంటాము. ఈ అకాలిపా విల్కేసియానా పొదలుగా, మొక్కలుగా సుమారు 3 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ అకాలిపా విల్కేసియానాకు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగిన ఈ మొక్క ఆకులు స్కిన్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి, హైపర్ టెన్షన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ కొమ్మలతో ఎర్రగా గుబురుగా ఉండే రెడ్ అకాలిపా ఆకుల్ని డయేరియా, స్కిన్ ఇన్ఫెక్షన్స్, గొంతు ఇన్ఫెక్షన్స్, హై బీపీ, చాలా రోగాలకు ఈ ఆకులతో మందులు తయారు చేస్తున్నారు. ఈ మొక్కల ఆకుల్ని ఉడికించి ఆ ఆవిరిని మలేరియా ఫీవర్, న్యూమోనియా, ఒళ్ళు నొప్పులకి మందుగా వాడుతున్నారు. ఈ మొక్క వల్ల ఎన్ని మెడిసినల్ యూజెస్ ఉన్నప్పటికీ ఇదైతే దీని ఆకులు, ఈ మొక్క కాండము, కొమ్మలు అయితే తినదగినవి అయితే కాదు. చాలా ప్రాంతాల్లో ఈ మొక్క యొక్క బెరడును విషంగా ఉపయోగిస్తున్నారు. అకాలిపా విల్కేసియానా బెరడులో విషం ఉండడం వల్ల వేరే మొక్కలకు తెగుళ్ళు రాకుండా ఆ మొక్కల్ని కాపాడడం కోసం సహజ తెగుళ్ళ నివారణ మొక్క కింద ఈ మొక్కల్ని ఆ మొక్కల పక్కనే పాతుతారు. ఇక అకాలిపా విల్కేసియానా కాపర్ లీఫ్ మొక్కల పువ్వులు పొడవైన సన్నని వేలాడే స్పైక్స్ లాగా మెత్తటి బొచ్చుతో ఈ పువ్వులు ఎరుపు, రాగి, ఆకుపచ్చ రంగుల్లో చాలా అందంగా ఉంటాయి. ఒకే మొక్కపై మేల్ ఫ్లవర్స్ మరియు ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మగ పువ్వులు పొడవుగా వేలాడుతుంటే ఫిమేల్ ఫ్లవర్స్ మాత్రం చిన్నగా ఉంటాయి. ఈ మొక్క యొక్క ప్రధాన ఆకర్షణ కాపర్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్లో మెరిసిపోయే అందమైన ఆకులే. ఈ మొక్కలు ఉష్ణమండల ప్రాంతాల్లో మరియు డ్రైగా ఉండే సాయిల్స్లో బాగా ఎదుగుతాయి. ఈ మొక్కలకు వేడి ఎక్కువగా కావాలి. ఈ అకాలిపా విల్కేసియానా ప్రాపగేషన్ పద్ధతుల కోసం ఆలోచిస్తే వసంతకాలం లేదా వర్షాకాలంలో ఆరోగ్యంగా, ముదురుగా, గట్టిగా ఉన్న కాండాన్ని లేదా కొమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఆ కొమ్మల్ని కింద భాగంలో 45 degrees యాంగిల్ అంటే ఏటవాలుగా కట్ చేసుకుని ఆ కత్తిరించిన కొమ్మని లేదా కాండాన్ని రూటింగ్ హార్మోన్లో ముంచి, ఒకవేళ రూటింగ్ హార్మోన్ లేకపోతే రూటింగ్ హార్మోన్లో ముంచకపోయినా పర్వాలేదు, ఆ కొమ్మను కాస్త తేమగా, నీరు నిల్వ ఉండని డ్రై సాయిల్లో పాతితే కేవలం 3-4 వారాల్లో ఆ కొమ్మకి వేర్లు వచ్చి మంచి అందమైన పొదగా ఎదుగుతుంది. ఈ విధంగా అకాలిపా విల్కేసియానా కాండం లేదా కొమ్మల్ని కట్ చేసి అవి మట్టిలో పాతడం ద్వారా మనం కొత్త అకాలిపా విల్కేసియా మొక్కల్ని పొందవచ్చు. ఈ మొక్కల్ని మన ఇండోర్ ప్లాంట్స్గా మన ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. అయితే ఇండోర్ ప్లాంట్స్కి సూర్యరశ్మి బాగా తగిలేలా చూసుకోవాలి. సూర్యరశ్మి సరిగ్గా తగలకపోతే ఆకులు ఎరుపు రంగులోకి మారకుండా లేత ఆకుపచ్చ రంగులో మిగిలిపోతాయి. ఈ మొక్కల ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, టెర్పెనాయిడ్స్ ఉండడం వల్ల యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఇవి న్యాచురల్ బయోసైడ్స్ ఏజెంట్గా, వీటికి ఎలాంటి చీడపీడలు కలగవు. అంటే ఈ మొక్కలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ అవసరం లేదు. ఈ మొక్కకు నత్రజని ఎక్కువగా ఉండే ఎరువులు అవసరం. అందుకని ఫ్లోరెంటస్లో నత్రజని ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరెంటస్ అనే ఎరువును తీసుకుని మనం 1 లీటర్ నీటిలో 2 నుంచి 5 మిల్లీలీటర్ల ఫ్లోరెంటస్ని కలిపి ఆ మిశ్రమాన్ని మొక్క మొదళ్లలో పొయ్యాలి. రంగురంగుల ఆకులతో మెరిసిపోయే అకాలిపా విల్కేసియానా మనకిష్టమైన ప్లాంట్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.